విలీనంతోనే బెయిల్ బాంబు పేల్చిన రేవంత్. మొత్తానికి ఢిల్లీ టూర్లో రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ ఉన్నప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ బీఆర్ఎస్ మీద, అలాగే ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా ఆయన పేలుస్తూనే ఉన్నారు, మాటల తోటల్లా పేలుస్తూనే ఉన్నారు. సో మొత్తానికి ఏదైతే బీఆర్ఎస్ గురించి ఎవరు అడిగిన ప్రశ్నకి ఆయన మాట్లాడుతూ కూడా మరి బీఆర్ఎస్ కొద్ది రోజుల్లో బీజేపీలో విలీనం కాబోతుంది అని చెప్పి ఆయన కామెంట్స్ మాత్రం పెనుదుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎప్పుడైతే బీజేపీలో విలీనం అయిపోతుందో, అలాగే కేసీఆర్కి సంబంధించి కేసీఆర్కి గవర్నర్ పోస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, అలాగే కేటీఆర్కి సెంట్రల్లో మినిస్టర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, హరీష్ రావుకి సంబంధించి అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ ఇచ్చే అవకాశం ఉందని, తర్వాత ఏదైతే రాజ్యసభ సీట్లు ఏదైతే 4 ఉన్నాయో ఆ 4 సంబంధించి కూడా వాళ్ళ దాంట్లో విలీనం అయిపోద్ది కాబట్టి కవిత బెయిల్తో బయటకు వచ్చే అవకాశం ఉందని రేవంత్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్ద దుమారమే రేపుతున్నాయి. దీనికి సంబంధించిన కూడా ఇటు పక్కన కేటీఆర్ మాట్లాడుతున్నారు, మరో పక్కన బండి సంజయ్ కూడా మాట్లాడుతూ కూడా దీనికి వెంటనే కూడా ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ ఉందో అది కాంగ్రెస్లో విలీనం అవుతుంది తప్ప బీజేపీలో విలీనం కాదు అని కూడా బండి సంజయ్ కామెంట్స్ చేయడం జరిగింది. కేసీఆర్కి కాంగ్రెస్లోనే అంటే విలీనం అవుతుంది కాబట్టి కేసీఆర్కి అప్పుడు ఏఐసీసీ బాధ్యతలు అప్పచెప్తారని, అలాగే కేటీఆర్కి తెలంగాణ స్టేట్ పీసీసీ చీఫ్గా కేటీఆర్కి పదవి ఇస్తారని, అలాగే కవితకి రాజ్యసభ సీట్ ఖాయమని బండి సంజయ్ కూడా తిరిగి కౌంటర్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఎవరి కాళ్ళు అంటే బీఆర్ఎస్ మాత్రం ఒక విడిగా ఉండే అవకాశమే లేదు, బీఆర్ఎస్ ఏదో ఒక పార్టీలో విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఇటు పక్కన కాంగ్రెస్, మరో పక్కన బీజేపీ కూడా మరి వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్స్లో అనే అంశంపై మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ దీనిపైన మరింత సమాచారం అందిస్తారు. సుధాకర్, ఏంటి ఎవరికి వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీలో విలీనం అంటున్నారు కానీ మరి అసలు గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పరిస్థితి అంత దారుణంగా ఉందా? ఏమంటారు సుధాకర్? రాజు, బీఆర్ఎస్ పైన ముప్పేట దాడి కొనసాగుతుంది. రాజకీయంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఒకవైపు దాడి చేస్తుంటే, మరోవైపు భారతీయ జనతా పార్టీలో చాలా కీలకమైన నాయకుడిగా ఉండి కేంద్ర మంత్రిగా, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న బండి సంజయ్ మరొక వైపు దాడి చేస్తుంది. బీఆర్ఎస్ అనేది ఇప్పుడు క్రియాశీలకంగా, అదేవిధంగా స్వతంత్రంగా మనగలిగే పరిస్థితి లేదు బీఆర్ఎస్ అనేది. అయితే బీజేపీలో లేదంటే కాంగ్రెస్ లో విలీనం కావాల్సిందే అనే ఒక చర్చను రాజకీయ వర్గాల్లో తెరలేపుతున్నారు రేవంత్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందంటూ రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు, అదేవిధంగా విమర్శలు చేస్తుంటే, బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ పార్టీలోనే విలీనం అవుతుంది, బీజేపీలో విలీనం కావాలంటూ బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి ఆయన మీడియాతో చిట్చాట్ చేస్తూ బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం కావడం ఖాయం, అందుకు సంబంధించిన చర్చలన్నీ పూర్తి అయ్యాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఎంత వాటిని ఖండించినప్పటికీ కూడా విలీన ప్రక్రియ అనేది దాదాపుగా పూర్తి కావాల్సింది, త్వరలోనే విలీన ప్రక్రియ పూర్తవుతుందంటూ రేవంత్ రెడ్డి మీడియాతో చేశారు. ఒకవేళ విలీనం కనుక జరిగినట్లయితే బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కేంద్ర మంత్రి పదవి వస్తుంది, అదేవిధంగా హరీష్ రావు కీలక నాయకుడిగా ఉన్న హరీష్ రావు శాసనసభ పక్ష నాయకుడు అవుతాడు, అదేవిధంగా కల్వకుంట్ల కవిత జైలు నుండి బయటకు అంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి. కాబట్టి ఈ చర్చ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం అవుతుందంటే ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అందుకు పదే పదే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీలో కొంత మంత్రాంగం నడపడం కారణంగా ఈ చర్చ జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం కవిత కూడా త్వరలోనే బయటకు వస్తుంది, కవిత బయటకు వచ్చే అవకాశం ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించడం, ఇవన్నీ కూడా ఒక రాజకీయంగా చర్చలకు తావిస్తుంది, రాజకీయ ఊహాగానాలకు తావిస్తుంది. ఆ ఊహాగానాలకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా ఊతమిస్తున్నట్టుగా మనకు అభిప్రాయం. రేవంత్ రెడ్డికి సంబంధించి ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలే చాలా స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇప్పటికీ రేవంత్ రెడ్డికి సంబంధించిన కీలకమైన పనులన్నీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలే చేస్తూ ఉంటారంటూ వారు స్పష్టం చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డికి భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుంది అనే ఒక అంశాన్ని తెలిసే అవకాశం ఉంటుందని ఒక చర్చ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుంది తెలిసే అవకాశం ఉంటుందంటే బీజేపీలో విలీనం అవుతుంది అనే అంశం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల నుంచే ఈయనకు అందింది కావచ్చు, అందిన కారణంగానే ఆయన మీడియాకి లీక్ ఇచ్చారు కావచ్చు, లేకపోతే మీడియాతో ఇష్టాగోష్ఠులు ఆయన వ్యాఖ్యానించారు కావచ్చు అని ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంది అసలు భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందా లేదా అనే చర్చ వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు తీవ్రంగా ఖండిస్తున్నారు. మాకు విలీనం కావాల్సిన అవసరం ఏముంది, తెలంగాణలోనే 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ మాది, అదేవిధంగా ఇప్పటికీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు,
39 మంది ఎమ్మెల్యేలను గెలిచాం, అందులో 10 మంది పోతే ఇంకా 29 మంది ఎమ్మెల్యేలు మాకున్నారు, కాబట్టి విలీనం కావాల్సిన అవసరం ఏముంది అంటే ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. ఖండిస్తూ వచ్చినప్పటికీ కూడా ఈ ఊహాగానాలకు కానీ లేకుంటే ఈ చర్చకు కానీ ఎక్కడ తెరపడట్లేదు. 4 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. 4 రాజ్యసభ ఎంపీలు భారతీయ జనతా పార్టీలో విలీనం అవుతారు. విలీనం కాగానే కలవకుండా కొంత బయటకు వస్తుంది, వీళ్ళందరికీ పదవులు వస్తాయంటే రేవంత్ చూడాలి అసలు ఏం జరుగుతుంది, ఏం చూడాల్సింది. క్షేత్రస్థాయిలో అయితే ఒక చర్చ చాలా తీవ్రంగా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే 10 మంది ఎంపీలు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో 6 ఎంపీలు గతంలో మంత్రిగా పనిచేసి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఒక ఎమ్మెల్యే, అదేవిధంగా మరో 5 హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతారంటున్నారు. ఈ 6 జైన్ అయితే 10+6 16 అవుతారు. మరో 10 మంది ఎమ్మెల్యేలు జైన్ అయితే బీఆర్ఎస్ శాసనసభ పక్షంపై కాంగ్రెస్ లో విలీనం. అప్పుడు ఈ బలం కూడా ఉండదు. ఇప్పటికే ఒక ఎంపీని కూడా ఇటీవల గెలవలేదు. 8 ఎంపీలను కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 8 ఎంపీలను బీజేపీ గెలిచింది. ఒక్క ఎంపీని కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేదు. మనలో ఉన్న 16 మంది ఎంపీలు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఉన్న బలం కూడా తగ్గుతుంది. అప్పుడు భారతీయ జనతా పార్టీ మళ్ళీ వీళ్ళని పరిగణలోకి తీసుకుంటారా తీసుకోవాలో తెలియాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక చర్చ అయితే తీవ్రంగా జరుగుతుంది. ఆ చర్చకి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన మీడియాతో చేసిన చిట్ చాట్ లో అగ్నికి ఆజ్యం పోసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఈ చర్చ అయితే కొనసాగుతుంది. ఈ చర్చను ఎప్పటికప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఖండించినా కూడా ఎక్కడా కూడా దానికి తెరపడట్లేదు. తెరపడకపోగా బాధ్యత ఊతమిస్తుంది. ఊతమివ్వడానికి కారణం మనం చూసాం. బీజేపీతో అంటగాగిన నాయకులకి లేకుంటే బీజేపీతో మంచిగా నడుచుకున్న నాయకులకి ఆకున పెట్టడం, వారికి వ్యతిరేకించిన వారికి మరో రకంగా ఉన్న పరిస్థితి అయితే మనం గతంలో చూసాం. కాబట్టి బీజేపీతో అంటగాగుతూ వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది మరొక చర్చను కూడా ఇక్కడ మనం పరిశీలించాలి. ఇప్పటికే 3 సార్లు కేంద్రంలో అధికారం వచ్చింది. 3వసారి పోటాపోటీ మెజార్టీతో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి మరింత బలపడుతున్న ఈ తరుణంలో బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో విలీనం అవుతుందా లేదా కూడా చూడాల్సింది, ఆలోచించాలి. రాజకీయంగా చాలా కీలకంగా, అదేవిధంగా రాజకీయ చాణక్యంగా ఉన్న కేసీఆర్ ఆ తప్పిదం చేస్తాడా చేయడం కూడా చూడాల్సింది. క్షేత్రస్థాయిలో సుధాకర్, అంటే యాక్చువల్గా ఇందులో కూడా దీని మీద కొన్ని అంశాలపై కూడా చర్చకు వస్తుంది. ఎందుకంటే రుణమాఫీ విషయంలో మరి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ సవాలు విసిరిన నేపథ్యంలో రైతులకు సంబంధించి కూడా రుణమాఫీ విషయంలో రైతుల్లో కూడా కొన్ని ఆందోళనలు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ని ఇరుకుని పెట్టడానికి అంటే అధికార పక్షం మీద విమర్శలు చేయకుండా ఉండడం కోసమే ఈ యొక్క టాపిక్ డైవర్షన్లో భాగంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అన్న అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. రైతుల యొక్క ఆలోచనలు డైవర్ట్ చేసి బీఆర్ఎస్ని ఒక ఆత్మరక్షణలో పడేయాలి అన్న వేలో భాగంగా కూడా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండే బీఆర్ఎస్ విమర్శలు ప్రారంభించింది. మొదటి రోజు ఏమన్నది, అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే అవకాశమే లేదు, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, ఇది ఎప్పుడో కుప్పకూలిపోతుంది, అందులో నుంచి ఎమ్మెల్యేలు బయటకు వస్తారన్నారు. రుణమాఫీ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వం చేసింది. రేవంత్ రెడ్డి ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్న దేవుళ్ళ పైన ప్రమాణం చేసి ఆయన ఒట్టే చెప్పాడు. ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాను, 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తానన్నాడు. అందులో మొదటి విడతగా ₹1,00,000 లోపు రుణమాఫీ, రెండో విడతగా ₹150,000 లోపు రుణమాఫీ, మూడో విడతగా ₹2,00,000 లోపు రుణమాఫీని ఆయన ఇప్పటికే ప్రకటించారా జరుగుతూ పోతుంది. కానీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఏంటి, లబ్ధిదారుల సంఖ్య తగ్గింది, రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య తగ్గింది. అట్ ది సేమ్ టైం 31,000 కోట్లు అంటే కేవలం ఇప్పటికీ 21,000 కోట్లు మాత్రమే ప్రభుత్వం చేస్తుంది. చాలా ఇందులో అనేక రకాలైన నిబంధనలు విధిస్తూ రైతులందరికీ అన్యాయం చేస్తున్నారు. ఇది రుణమాఫీ కానే కాదు అంటూ వారు నష్టపరిహారం చేస్తున్నారు. అది రైతులకు ఎక్కించే ప్రయత్నం వారు చేస్తున్నారు. ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందనే ఒక ప్రకటనను లేకుండా ఒక వార్తను తీసుకురావడం ద్వారా కొంత టాపిక్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, రాజకీయ వర్గాల్లో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ వీటన్నిటికీ పోటీ చేసే వారు కూడా ఒక చర్చ డైవర్ట్ అవుతుంది. బీజేపీలోనే బీఆర్ఎస్ విలీన అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పార్టీలో ఉండడమా లేకుంటే బీజేపీలో వెళ్తే మనకు వచ్చే లాభం ఏంటి? కాబట్టి మనం ప్రత్యామ్నాయం చూసుకుందాం. కాంగ్రెస్ లోకి వెళ్దామా, కాంగ్రెస్ లోకి వెళ్ళి పోటీ చేద్దామా, లేకుంటే పోటీ చేసే వారికి సహకరిద్దామా, లేకుంటే మద్దతు తెలుపుదామా ఒక చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ఆ చర్చకి రేవంత్ రెడ్డి తెరలేపినట్టుగానే మనం భావించాలి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.